హాయ్ గాయ్స్, ఈరోజు సండే. సో సండే రోజు మా ఇంట్లో స్పెషల్ కుక్ చేస్తున్నాం అనమాట. అదే వీడియో చూస్తున్నాను. ఇదిగో జిడ్డు ఎక్కడికి ఆనియన్స్ ఫ్రై చేసుకుంటాం. అక్కడ పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా. అది ఇది వచ్చేసి 1 kg చికెన్. నా హెయిర్ని అవాయిడ్ చేసాను గైస్, ఆయిల్ పెట్టుకున్నా కొంచెం. ఇంకా ఈరోజు అయితే నార్మల్గా బిర్యానీ కాకుండా బగారా రైస్ అండ్ అలానే చికెన్ కర్రీ అనమాట. సో చికెన్ కర్రీ నాని ఏదో కొత్త రకంగా చేస్తా అని చెప్పింది, అందుకని చెప్పి వీడియో తీస్తున్నాను. ఏ రకంగా చేస్తుందో లాస్ట్కి తిన్న తర్వాత అయితే మనం టేస్టింగ్ చూసి చెప్పేద్దాం. ఇక్కడైతే నాని ఒక సైడ్ అయితే చికెన్ కర్రీకి, ఇంకొక సైడ్ బగారా రైస్కి స్టార్ట్ చేసేసింది. బగారా రైస్ అందరికీ చేసుకోవడం తెలిసే ఉంటుంది కదా, కానీ ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలా చేసుకుంటారు కదా. మా సైడ్ అయితే ఇలా చేస్తారనమాట. ఫస్ట్ అయితే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అండ్ అలానే కొంచెం చెక్క, లవంగా ఇవన్నీ ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం ఆనియన్స్ అన్నీ మగ్గిన తర్వాత దాంట్లో ఇంకా స్పైసెస్ అనమాట, అంటే ఉప్పు కొంచెం అలానే ధనియా పొడి వేసి బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం వాటర్ వేస్తుంది. నాని అయితే ఇక్కడ టొమాటోస్ కూడా వేస్తుంది అనమాట ఈసారి. దీన్ని అయితే పలావ్ అంటారో మరి బిర్యానీ రైస్ అంటారో ఏమంటారో మీ ఇష్టం. నువ్వు ఆకులు అబ్బా ఎలానో వంట అంతా నానే చేస్తుంది కాబట్టి మనం ఇక్కడ ఉడత సహాయం అన్నమాట. జస్ట్ టొమాటోస్ అవి కట్ చేసిస్తున్నా చికెన్ కర్రీలోకి. అది కూడా మనకు పెద్ద పనిలాగా అనిపిస్తుంది, ఎందుకంటే ఈరోజు మనం మొత్తం ఫుల్ రెస్ట్ మోడ్ అనమాట. అందుకని చెప్పి ఏ పని చేయకూడదని ఫిక్స్ అయిపోయాము మెంటల్గా. ఇక్కడ చిన్న ఉడతకి పెద్ద ఉడత సహాయం చేస్తుంది అనమాట. అంటే నేను టొమాటోస్ కట్ చేస్తుంటే అవ్వొచ్చి పుదీనా ఇంకా కొత్తిమీర అవి కట్ చేసి ఇస్తుంది అనమాట. మనం ఎంత పెద్దగా అయినా కానీ వీళ్ళైతే ఇంకా మనని చిన్న పిల్లలాగానే ట్రీట్ చేస్తారు. మీకు రాదు, మీరు చేయలేరు, అది చేయండి ఇది చేయండి అని చేస్తుంటే పక్క నుంచి చెప్తూనే ఉంటుంది అనమాట. అవ్వ అస్సలు కూర్చోదు. ఇంకా వంట చేసేటప్పుడు అయితే ఆ చుట్టుపక్కల తిరుగుతూనే ఉంటుంది. మేము ఎంత రావద్దని చెప్పినా కానీ. మీ ఇంట్లో కూడా ముసలోళ్ళు ఇలానే చేస్తూ ఉంటారా? ఆ టైంకి చిరాకు అనిపించినా కానీ తర్వాత కూర్చొని ఆలోచిస్తే అరే మన కోసం కదా చెప్తున్నారు, మనం ఏదో తప్పు చేస్తామని వాళ్ళు భయపడి చెప్తున్నారు కదా అని అనిపిస్తుంది అనమాట. సో అనిపించినా కానీ మనం ఇంకేం చేయలేము. ఇంకా మనం మెయిన్ వంటలకు వస్తే ఇక్కడైతే ఆల్రెడీ నాని ఇందాక వేసి చూసారు కదా టొమాటోస్ కొంచెం మగ్గిన తర్వాత దీంట్లోకి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ గ్రైండ్ చేసింది ఉంటుంది కదా అది వేస్తుంది. నార్మల్గా అప్పటికప్పుడు ఫ్రెష్గా పట్టింది వేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది. కాకపోతే మా ఇంట్లో ఏంటంటే ఒకటేసారి పట్టేసి పెట్టేస్తామన్నమాట. సో అల్లం వెల్లుల్లి ఇవన్నీ కొని వాటిని బాగా క్లీన్ చేసి రెండు మిక్సీ బట్టి పెట్టేస్తాము. మేము కొంచెం దీంట్లో పసుపు కూడా యాడ్ చేస్తాము, చాలా బాగుంటుంది అనమాట టేస్ట్. ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. ఇంకా దీంట్లో ఉప్పు అవి కూడా వేస్తారంట, కానీ మేమైతే జస్ట్ పసుపు వేస్తాము, జస్ట్ కలర్ కోసం అనమాట. అది కూడా అలా అల్లం వెల్లుల్లి పేస్ట్ నూనెలోకి వేయగానే దాని నుంచి వచ్చే వాసనకే ఫుల్ ఆకలి వేసేస్తుంది. ఎంత బాగుంటుంది కదా స్మెల్. ఇంతకుముందు నచ్చేది కాదు కానీ ఈ మధ్య అయితే బాగా నచ్చేస్తుంది. మొత్తానికి మనం టొమాటోస్ కట్ చేయడం అయితే అయిపోయింది. నాకు నేను కట్ చేసిన ఏ పని చేసినా కానీ వెంటనే ఆ ప్లాట్ఫామ్ అయితే క్లీన్ చేయాలి, లేదంటే నాకు చిరాకు వచ్చేస్తుంది. కానీ నాని అట్లా కాదనమాట, మొత్తం వంట అయ్యేంత వరకు తీసినవన్నీ ఎక్కడక్కడే పెట్టేస్తుంది. నాకు నానికైతే ఈ విషయంలో చాలా గొడవ అవుతుంది. అవే మగ్గుతాయి.
ఇంక ఇక్కడ స్పోర్ట్స్ మ్యాన్ వచ్చాడు అనమాట. రాగానే ఏదో ఒక బాల్ని తన్నడము లేదంటే బ్యాట్ని తన్నడము ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు. మేమైతే ఇక్కడ 3 గ్లాసెస్ బియ్యం తీసుకున్నాం కాబట్టి 5 గ్లాసెస్ వాటర్ వేసింది అనమాట. వాటర్ వేసిన తర్వాత దాంట్లో ఉప్పు వేసి ఇంకా అవి బాగా బాయిల్ అయ్యే వరకు అట్లనే పెట్టాలి. ఏమైందయ్యా? మూత పెట్టరా నాయి. కొంతమందికి బియ్యాన్ని 3-4 టైమ్స్ వాష్ చేసి అలవాటు ఉంటుంది కదా, అట్లా వాష్ చేయకూడదంట. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మనం తినేది పాలిష్డ్ రైస్ కదా, సో మనం 3-4 టైమ్స్ అలా రుద్ది కడగడం వల్ల దాంట్లో ఉన్న న్యూట్రియన్స్ అన్నీ పోతాయంట. అందుకని చెప్పి ఒక 1-2 టైమ్స్ మ్యాక్స్ ఇంకా క్లీన్ చేసి వాటర్ పెట్టేయడమే. ఏడుస్తున్నావు కదా, ఎందుకు రాపేసినావు? ఏడు.
మనం ఇప్పుడే ఫ్రై చేసుకోవాలి గైస్, లేకపోతే మనకి ఆకులు కొమ్మలు తినేటప్పుడు ఫ్రై చేసుకోకూడదు లీవ్స్ని, తెలుసా విషయం? అసలు పచ్చివే తినాలి. తినేటప్పుడు అంటే తినాలి. పెద్ద పోషించి ఫైవ్ చెంబులు నీళ్ళు పోసారు గాయస్. 2 చెంబుల బియ్యం. ఏంది గుండు? మన పలావ్ అయితే అయిపోయింది. ఇంకా చికెన్ కర్రీ ఉడుకుతూనే ఉంది 2-3 గంటల నుంచి. ఎలా అవుతుందో లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. 1000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాం. సో మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని తొందరగా 1000 సబ్స్క్రైబర్స్ అయ్యేలా చేయండి. వీడియో లైక్ చేయండి, అట్లానే షేర్ చేయండి. నాకు మొత్తం కర్రీ అయిపోయిన తర్వాత తినడం కంటే ఇట్లా మధ్యలో ఉడుకుతున్నప్పుడు పీస్ ఉడికిందా లేదా అని తినేటప్పుడు చాలా టేస్టీగా అనిపిస్తుంది అనమాట. అందుకే ఇక్కడ టేస్ట్ చేస్తున్నాను. మొత్తానికైతే మన చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇంకా అందరం కూర్చుని పోయాము. ఆల్రెడీ 1 దాటిపోయింది అనమాట. టైం 1:30 అట్లా అవుతుంది. నేను నార్మల్గా రోజు మధ్యాహ్నం 1 కల్లా తినేస్తాను. ఈరోజు నాని వంట చేయడం వల్ల 1:32 అట్లా అవుతుంది. ఇంకా ఊరికే కూర్చొని ఏం తింటామని చెప్పేసి కా మూవీ అయితే చూస్తున్నాము. ఆల్రెడీ మేము చూసేసాము. ఇది మమ్మీ వాళ్ళు చూడలేదని చెప్పి మళ్ళీ అయితే పెట్టాము. ఇంతకీ మీరు చూసారా కా మూవీ? నాకైతే చాలా బాగా నచ్చింది స్టోరీ. అండ్ అలానే కిరణ్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది అనిపించింది. అంటే కిరణ్ అబ్బవరం యాక్టింగ్. ఇంతకు మీకేమనిపించింది? 2-3 టైమ్స్ అయితే ఈజీగా చూడొచ్చు. ఫ్యామిలీ అందరితో కూర్చొని చూడొచ్చు అనమాట. అంత బాగుంది. ఇంకా మొత్తానికి అట్లా టీవీ చూస్తూ మేమైతే ఇక్కడ చికెన్ కర్రీ ఇంకా బగారా రైస్ అయితే పెట్టేసుకున్నాము. నాకైతే టేస్ట్ చాలా బాగా నచ్చింది. అంత టైం తీసుకున్నా కానీ వర్త్ ఇట్ అనిపించింది అనమాట. నేనైతే మామూలుగా కొంచెమే తింటాను అన్నం. కాకపోతే ఈరోజు చాలా టేస్టీగా ఉండేసరికి 2-3 సార్లు పెట్టించుకొని మరి తిన్నాను. అంత బాగుందన్నమాట టేస్ట్. మొత్తానికి మన స్టైల్లో బగారా రైస్ ఇంకా అలానే చికెన్ కర్రీ అయితే చూపించేశాను. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. నార్మల్గా అందరి ఇంట్లో ఎలా చేస్తూ ఉంటారు కదా. మా సండే అయితే ఇంత బాగా గడిచిపోయింది. నార్మల్గానే ఉన్నా కానీ మాకైతే స్పెషల్ అనమాట. ఎందుకంటే మా మమ్మీ వాళ్ళందరూ వచ్చారు కాబట్టి ఇంకా అట్లా ఫుల్గా లంచ్ చేసేసి నిద్రపోయాము. అందుకే మీ సండే ఎలా అయింది కింద కమెంట్ చేయండి. ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.